ఇంతకు ముందే ఒక బ్రేకింగ్ వీడియో అయితే రిలీజ్ అయిందండి. ఒక బ్రేకింగ్ వీడియో అని చెప్పాలా. ఏంటా బ్రేకింగ్ వీడియో అంటే, ఒక బాధితురాలు డిఎస్సి ఉద్యోగం ఇప్పిస్తానన్నారని, దాని రేటు 14,05,000 చిల్లర అని చెప్పేసి అన్నారని, టీడీపీకి సంబంధించిన వాళ్ళలే కాబట్టి ఆ ఉద్యోగం ఇప్పిస్తానన్నారని వాళ్ళకి 14 లక్షల చిల్లర ఇవ్వడమైతే జరిగింది. ఇచ్చి మోసపోయారని తెలిసిన ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్లకు సంప్రదించింది, చాలామందిని అడిగింది. తనకు న్యాయం జరగలేదని జగన్ గారిని కూడా కలవడానికి అయితే సిద్ధపడింది. కాబట్టి ఏపీ డిఎస్సి ఉద్యోగాల అమ్మకాల్లో ఇదో కొత్త కోణం అనేది కానీ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. బాధితురాల నుంచి 14.5 ఏదైతే 14 లక్షల పైచులకు వసూలు చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కాబట్టి ఏదైతే మంత్రి గారి కోటాలో ఇస్తానన్నారంట, అది ఎంతవరకు నిజం? కాబట్టి అంటే ఈ కోణంలో కూడా జరిగినాయా? ఇలాంటివి కూడా పైరవీలు బేరసారాలు జరిగాయా? దాని గురించే పొద్దుటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలో ఈ మాట కూడా యాడ్ చేశారు. కాబట్టి ఏదైతే మంత్రి గారి కోటాలో ఉద్యోగం అని చెప్పేసి నన్ను మోసం చేశారని, పరీక్ష లేకుండా ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలియాలా. ఎందుకంటే ఆ బాధితురాలు మాట్లాడిన వీడియో నేను పెడతాను, నేనేం చెప్పను, కానీ ఆవిడ మాట్లాడిన వీడియోనే డైరెక్ట్గా పెడతా. ఫస్ట్ అయితే కనుక రాష్ట్రం మొత్తం, రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి పరీక్ష లేకుండా డిఎస్సి ఉద్యోగం ఇచ్చేస్తారు నీకు, నువ్వు ఓసీ క్యాండిడేట్ కదా, కాబట్టి రాసినా సరే రావడం కష్టమవుద్ది, నా మాట నమ్ము అని చెప్పేసి మరో మహిళ చెప్పడంతో నిజమనుకుని, తన క్లాస్మేట్ అయిన ఆమె చెప్పడంతో నిజమనుకుని నమ్మి, తమ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి 14 లక్షల పైచులకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఈ మోసపోయిన తెలిసిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పుడు ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ చేశారో ఆ స్టేట్మెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు విత్ ప్రూఫ్ తోటి, అలాగే చాటింగు, అలాగే ఏదైతే ఆడియో కాల్స్ ఉన్నాయో రికార్డింగ్లు అన్నీ పోలీసులకు ఇచ్చినా సరే ఇది కేసు పట్టువదమ్మా, ఈ కేసు చెల్లదమ్మా, నీకేమీ న్యాయం జరగదమ్మా అన్నట్టుగా మాట్లాడారని ఆ బాధితురాలే తన మాటల ద్వారా చెప్పింది. కాబట్టి ఎవరైతే జ్యోతి భానుప్రకాష్లు టీడీపీ కార్యకర్తలట, కాబట్టి వాళ్ళు తీసుకున్నారు అని అయితే ఆమె చెప్తుంది. ఆ ఉద్యోగం వేరే వ్యక్తికి ఇచ్చి నన్ను మోసం చేశారు, ఆ వ్యక్తి దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు అని అయితే ఆమె చెప్తుంది. అంటే ఇలా ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు ఈ డిఎస్సి ఉద్యోగాల పేరిట అని అయితే కనుక లేనిపోయిన అనుమానాలన్నీ కలుగుతున్నాయి. కాబట్టి పోలీసులకి ఫిర్యాదు చేసి 10 నెలలైనా సరే చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేది ఇక్కడ ప్రధాన అంశం. కాబట్టి పైపెచ్చు నన్ను చంపుతామని దానికి సంబంధించినటువంటి నేతలు నన్ను బెదిరిస్తున్నారు. ఎస్పీ ఆఫీసుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు అని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జగన్ గారిని కలవడం అయితే జరిగింది. కాబట్టి ఆ బాధితురాలు మాట్లాడినటువంటి వీడియో నేను ఇక్కడ పెడతాను. వీడియో ఎండ వరకు చూసి ఏం మాట్లాడారో చూడండి. కాబట్టి జరిగింది మోసమా కాదా మీరు గ్రహించండి. తర్వాత కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూడండి. శంకరాపురం గ్రామం. ఆ అమ్మాయి నాకు డిగ్రీ క్లాస్మేట్. తను నాకు చెప్పడం జరిగింది, ఇట్లా మీరు ఓసీ క్యాండిడేట్ కదా, డిఎస్సి ఎగ్జామ్ రాస్తే రాకపోవచ్చు, ఓసీ వాళ్ళకి ఈ రోజుల్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో నేను ఆ టైంలో కన్సీవ్ గా ఉన్నాను. తను పదే నాకు చెప్పడం, నా బ్రెయిన్ వాష్ చేయడం ఇట్లా జరగడం వల్ల సరే ఓసీ క్యాండిడేట్ నిజమే కదా, రాదేమో, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా. యాక్చువల్లీ మా దగ్గర కూడా అమౌంట్ ఏం లేవు, అప్పు తెచ్చి పెడుతున్నామని చెప్పాము. చెప్పిన తర్వాత కూడా తను సరే, నాకు లోకేష్ అన్న దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు, సమ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగా క్లోజ్ ఉన్నారు, నేను వాళ్ళ ద్వారా చేపిస్తాను నీకు, సో ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పింది ఆ అమ్మాయి. తర్వాత సరే అమౌంట్ ఎవరికి వేయాలి అని అడిగాము. తనకి వేస్తానంటే తను నాకు వద్దు, నేను అమ్మాయిని కదా, నేను డైరెక్ట్ వెళ్లి లోకేష్ అన్న ఎంత తెలిసినా కానీ నేను డైరెక్ట్ వెళ్లి మాట్లాడలేను, నేను మా నాన్న ఫ్రెండ్ కొడుకు ఉన్నాడు అడప భానుప్రకాష్, తనది విజయవాడ, కానూరులో ఉంటారు, బీవీఎం టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి. ఇతను ప్రీవియస్ గా సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడు, చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నాకంటే ఇతనికే ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి, నీకు మంచిగా నేను చేయలేకపోయినా నా బ్యాక్గ్రౌండ్ లో తను చేస్తాడని చెప్పడం జరిగింది. తన అకౌంట్ కి అమౌంట్ వేయించింది ఈ నాగజ్యోతి అనే అమ్మాయి. వేయించిన తర్వాత తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు మా లిస్ట్ లో మా నేమ్ లేదు, కానీ మాకు చెప్పేటప్పుడు మాత్రం మాతో పాటు వేముల రామకృష్ణ అనే క్యాండిడేట్ కి వీళ్ళు ప్రాసెస్ చేస్తున్నారని అడప భానుప్రకాష్ అనే వ్యక్తి మాకు చెప్పడం జరిగింది.
కానీ లిస్ట్ లో అతని నేమ్ వచ్చింది. అతను ప్రజెంట్ కృష్ణా డిస్టిక్ లో జాబ్ చేస్తున్నారు. వేముల రామకృష్ణ అనే పర్సన్ కృష్ణా డిస్టిక్ లో చేస్తున్నారు. ఎస్పీ ఆఫీస్ నుంచే వెళ్ళాము. నేను నా స్టేట్మెంట్ ఇచ్చాను. నా స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో నేను పర్టికులర్ గా ఏపీ డిఎస్సీ అని మెన్షన్ చేశాను. కానీ ఎస్ఐ సార్ వాళ్ళు దానిలో ఏపీ డిఎస్సీ అని ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయలేదు. చేయకుండా ఏపీ టూరిజం అని మాత్రమే మెన్షన్ చేశారు. కేసులో ఎవరినైనా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చూపించి ఇద్దరిలో ఎవరిని కూడా, ఇప్పుడు ఆ జ్యోతిని గాని లేకపోతే మీరు చెప్పిన భావన ఇద్దరిలో కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు సార్. ఇంకా పోలీస్ సార్ వాళ్ళు ఛార్జ్ షీట్ చేయమని మేము అడుగుతుంటే మీ కేసు కోర్టులో నిలబడదు, జడ్జి గారు అసలు మీ కేసు తీసుకోరు, అసలు ఇది కేసే కాదు అని మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? పోలీసులకు ఏమి ఇచ్చారు? నిజం ట్రాన్సాక్షన్ కి సంబంధించి క్యాష్ ఇచ్చారా లేకపోతే అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారా? ఎక్కడ ఏ అకౌంట్ లో వేశారు? ఎలా ట్రాన్సాక్షన్ చేశారు? నేను అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశాం సార్. అతను మమ్మల్ని అమౌంట్ అడిగినప్పుడు మేము ఈ అమ్మాయికి చెప్పాము, ఈ అమ్మాయి వేయమన్నప్పుడు వేసాము. వాట్సాప్ చాటింగ్స్, కాల్ రికార్డింగ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇచ్చున్నాము. మేము అన్ని ఇచ్చాము కదా సార్, మా కేసు ఎందుకు నిలబడదు అంటే, నిలబడదు అమ్మా, ఇది మాకు చాలా కేసులు ఉన్నాయని తప్పించుకొని వెళ్లిపోయేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్ గా మేము ఆర్టీఐ వేసాము, ట్విట్టర్ లో ట్వీట్ చేసాము. ఏదన్నా పోస్ట్ చేస్తే మా అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. జగన్ అన్న మాత్రమే మాకు న్యాయం చేయగలరని మేము ఇక్కడికి వచ్చున్నాము. ఇవాళ మీరు అంటే యాక్చువల్లీ డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా అయితే పరీక్ష లేకుండా ఉద్యోగం ఇస్తారు కాబట్టి మీకు అది ఆశ చూపించి డబ్బులు ఇప్పించారు. నాకు మినిస్టర్ కోటాలో జాబ్ ఇప్పిస్తామని చెప్పున్నారు వాళ్ళు. నారా లోకేష్ గారి కోట, మినిస్టర్ గారి కోటాలో మీకు జాబ్ ఇప్పిస్తాము, మీరు ఎగ్జామ్ రాయొద్దు, మీరు ఎగ్జామ్ రాస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసారు. ఇప్పుడు ఇద్దరు కలిసి గేమ్స్ ఆడుతుంటే వాళ్ళకి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు. అంటే గత 1 year గా మేమే సఫర్ అవుతున్నాము చిన్న పాపను పెట్టుకొని. మీకు ఎగ్జామ్ లేకుండా జాబ్ ఇప్పిస్తామని చెప్పినప్పుడు ఎందుకు నమ్మారు? అంటే స్పోర్ట్స్ కోటా అని చెప్పడం వల్ల. నేను అడిగాను సార్, ఎగ్జామ్ లేకుండా అసలు ఎలా వస్తుంది? ఎంత మినిస్టర్ కోటాలో అయినా ఫర్దర్ గా నాకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవ్వచ్చు, లేదా నాకు ప్రమోషన్స్ అప్పుడు లైక్ ఎట్లాంటప్పుడైనా నాకు ప్రాబ్లం అవుతుంది అంటే, లేదు నువ్వు ఎగ్జామ్ రాయకపోయినా సిస్టమ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు రాసిన వాళ్ళకి జాబ్స్ వస్తాయని నువ్వు ఎట్లా చెప్తున్నావు అని రివర్స్ లో నా మీద అడగడం జరిగింది. సో ఇది సిస్టమాటిక్ అనేది మాకు అంత ఐడియా లేదు. సో ఓకే ఇట్లా ఉంటుందేమో అంటే నీ పేరు మీద ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు, ఆ నెంబర్ తో సిస్టమ్ లో నీకు నీ నేమ్ తో నీకు జాబ్ వస్తుంది, నీ స్కోర్ వస్తుంది, అన్ని వస్తాయి, డిస్ప్లే అవుతుంది, లిస్ట్ లో వస్తుంది, ఫైనల్ లిస్ట్ లో వస్తుంది, కాల్ లెటర్ వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని ఇలా చెప్పుకొని వచ్చేసారు వాళ్ళు. సో అలా నేను నమ్మడం జరిగింది. ఏ జాబ్ అన్నారంటే ఎస్జిటి అన్నారా, స్కూల్ అసిస్టెంట్ అలా ఏమని చెప్పారు? అసిస్టెంట్ సార్. సబ్జెక్ట్ ఏమని చెప్పారు? సోషల్. గుంటూరు లొకేషన్ అని కూడా చెప్పారు నాకు. ఈ క్వాలిఫికేషన్ ఏంటి ఒరిజినల్ గా? నాది బిఎడ్ సార్, బిఎడ్ సోషల్ అండ్ తెలుగు. ఖచ్చితంగా చాలా స్పష్టంగా డిఎస్సీలో పరీక్ష లేకుండా